తల్లి అనుగ్రహించిందా? ఆ నమ్మకం, ఆవిడ వంక అమ్మా అని పిలిచి అలా చూడగలిగావా? ఇచ్చేస్తుంది అంతే. ఆవిడ అనుగ్రహించలేనిది లేదు, బుద్ధిని మార్చేస్తుంది, శాశ్వతమైన కీర్తిని ఇచ్చేస్తుంది, ఎంతటి మహోన్నతమైన స్థితిలోనైనా కూర్చోబెట్టేస్తుంది, అజరామరమైనటువంటి వాంగ్మయాన్ని సృష్టింపజేస్తుంది, అంత గొప్ప మాటలు పలికిస్తుంది. ఆ తల్లి చెయ్యలేనిదన్నది లోకంలో లేదు, అంత గొప్ప తల్లి. ఆ తల్లి అనుగ్రహించిందా? ఆవిడ ఏమి ఇవ్వలేదండి, ఆవిడ ఏమైనా ఇచ్చేయగలదు. లలితా సహస్రనామ స్తోత్రానికి అమ్మవారి అనుగ్రహంతో వ్యాఖ్యానం చేశారు భాస్కరరాయల వారు, మహానుభావుడు. ఒకప్పుడు కాశీపట్టణం వెళ్ళారు. పండితులకు అసూయ, ఒక ఆయనకి కీర్తి వచ్చిందంటే మిగిలిన వాళ్ళు గుండెల బాదుగా అక్కర్లేకుండా విమర్శలు చేయడం. కాబట్టి అసూయతో ఎలాగైనా ఇన్ని తప్పట్టుకోవాలి, అది తాపత్రయం. అందుకని వాళ్ళు ఇళ్ళన్నారు, లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఓ నామం ఉంది కదా, మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం. 64 కోట్ల మంది యోగిని దేవతలు ఆమెను సేవిస్తారు కదా, వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళ చరిత్రలు ఏమిటి చెప్పన్నారు. లలితా సహస్రానికి భాష్యం చేశారంటున్నావుగా, చెప్పన్నారు. ఆయన అన్నారు, నేను చెప్పడం ఎందుకు, అమ్మవారే చెప్తుంది అనుకుని సాయంకాలం సంధ్యావందనం చేసుకుని గంగ ఒడ్డుకి రండి, మీకు అందరికీ చెప్తానన్నారు. కుంకుమానంద స్వామి వారిని ఉండేవారు కాశీలో. ఆయన అన్నారు, మీరు ఓరి ఎంత తప్పు పని చేశారా అసూయతో, మహానుభావుడు ఆయన రా పలుకుతున్నది, లలితాదేవి పలుకుతోంది ఆయనలోంచి, కాత్యాయని పలుకుతోంది ఆయనలోంచి, ఆయన చెప్పడం ఏమిటి, అమ్మవారు చెప్తుంది, మీ కర్మ. అసూయతో అడిగారు కదా, వెళ్ళండి సాయంకాలం అన్నారు. సంధ్యావందనం చేసుకుని బ్రాహ్మణులందరూ వచ్చి ఒడ్డున కూర్చున్నారు. వచ్చి కూర్చున్నాడంతే మహానుభావుడు భాస్కరరాయల వారు. 64 కోట్ల మంది యోగిని దేవతలు కాశీపట్టణంలో ఆకాశంలో నిలబడి ఎవరి చరిత్ర వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఒక్క భాస్కరరాయల వారు 64 కోట్ల మంది యోగిని చరిత్రలు ఎలా చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు ఇన్ని కంఠాలతో. హడిపోయి కుంకుమానంద స్వామి దగ్గరికి పరిగెత్తారు. ఆయన తన కమండలంలోంచి మంత్రజలం తీసి కళ్ళు తుడిచి, ఇప్పుడు చూడండి అన్నారు. ఆకాశంలో 64 కోట్ల మంది యోగిని గణాలు నిలబడి కనపడ్డాయి మాట్లాడుతూ. హడిలిపోయారు. ఆ తల్లి అనుగ్రహించిందా? ఆవిడ ఏమి ఇవ్వలేదు. ఆ తల్లి ఏవైనా ఇవ్వగలదు. సాహిత్యమా, సంగీతమా, అజరామరమైనది. అందుకే సనాతన ధర్మంలో ఆ వాక్కుకి అంత శ్రేష్టత. ఆ మాట మామూలు మాట కాదు, అది కాలమునకు దేశమునకు అవధి లేకుండా ఎప్పటికీ ఉద్ధారకమైనటువంటి విషయాన్ని పలికిస్తుంది ఆ తల్లి. గురుమండల రూపిణి. అటువంటి బుద్ధి ప్రచోదనాన్ని చేస్తుంది, ఇతరులకు శ్రద్ధ కలిగేటట్టు చేస్తుంది, లోకాన్ని ధర్మం వైపుకి నడిపిస్తుంది. అంత గొప్ప శ్రద్ధ కలిగేటటువంటి అగ్నిహోత్రము వంటి వాక్కును వాగ్దేవీ రూపమై